ఇప్పుడు ఒకటి మేడం, ఒక కంపెనీకి లాభం అనేటువంటిది పడి వచ్చినప్పుడు ఉమ్, పి పి అంటాం, ప్రాఫిట్. ప్రాఫిట్ పాయింట్ ఈజ్ పాయింట్ 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 ఎస్ సార్, ఎస్ వన్ శేషు గారు. పాయింట్ వెంకటరెడ్డి గారు, ఒక పాయింట్. ఇప్పుడు మనకి గ్యాస్ మీద మనం సబ్సిడీ ఇస్తున్నాము, బట్ ఈ సంక్షోభాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం ఏం చేసింది అని అంటే 10 లక్షల రూపాయల వార్షిక ఆదాయం కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి సబ్సిడీ ఇయ్యము అనేటటువంటి చెప్పారు. మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి మొదటి రోజుల్లో ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఏంటి అని అంటే ఈ గ్యాస్ సబ్సిడీని ధనవంతులు స్వచ్ఛందంగా వదులుకోవాలి అని అంటే పేపర్ల ప్రకటనకి చాలా మంది ప్రకటనలు ఇచ్చేసి ఎవడు వదులుకున్నటువంటి సంఘటన మనం చూసాం. తర్వాత ఈ కేబినెట్ సమావేశం అయిన తర్వాత ఒక ప్రకటన వచ్చింది. ఏమొచ్చింది అని అంటే పొదుపు మంత్రాన్ని పాటించటం అంటే సబ్సిడీలను తర్వాత వెల్ఫేర్ ప్రోగ్రాంలను తీసివేయటం కాదు, వృధా ఖర్చులను తగ్గించుకోవటం అనేది మా భావన అని చెప్పారు. ఒక పక్కేమో ఇలా చెప్తున్నారు, ఇంకొక పక్కేమో మీకు గ్యాస్ పైన ఇచ్చేటటువంటి సబ్సిడీ నాకు 47 రూపాయలు వస్తుంది, దాన్ని కూడా ఎత్తేస్తామని చెప్తున్నారు. ఒకప్పుడు నాకు పెద్ద ఎత్తున సబ్సిడీ వచ్చేది గ్యాస్ పైన, 14 కేజీల గ్యాస్ బండ పైన. ఇప్పుడు అది ఏమి రావట్లేదు కదా, ఆ వస్తున్న చిన్నపాటి సబ్సిడీని కూడా ఎత్తివేస్తామని చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే బయటకు ఒకటి చెప్తూ వాళ్ళు చేయాల్సినటువంటి పనులు వాళ్ళు చేస్తూ పబ్లిక్ పైన ప్రజల పైన భారం మోపే. అదే ప్రజలు కూడా అడిగేది ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయినప్పుడు మరి ఎందుకు ఇక్కడ తగ్గించరు? అదే అదే ఇప్పుడు అదే అదే సార్ కూడా ఇందాక అదే అన్నారు, పెరిగినప్పుడేమో పెంచుతున్నారు, బట్ మీకు తగ్గినప్పుడు చౌకగా వచ్చినప్పుడు ఎందుకు ఆ బెనిఫిట్ వినియోగదారులు ఇవ్వకుండా చమురు కంపెనీలకు ఇస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, చమురు కంపెనీలు రోజుకి 1700 కోట్ల రూపాయలు నష్టపోతున్నాయి కాబట్టి మేము ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి మేము 3 రూపాయల దాకా పెంచుతున్నాము అనేటటువంటి ప్రకటన చేస్తున్నారు. ఇదే బెంట్ ఆయిల్ మీకు 68 రూపాయలకి 72 రూపాయలకి దొరికినప్పుడు కూడా ఇదే ధర ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు వినియోగదారులకు బెనిఫిట్ ఇవ్వలేదు? పోనీయండి. మీరు మార్చిలో ఏం చేశారు, కేంద్ర ప్రభుత్వము 10% మీకు సేల్స్ ట్యాక్స్ ను వదులుకున్నారు. అప్పుడు వదులుకోవటం వల్ల వినియోగదారులకు లాభం జరగలే, మళ్ళీ చమురు కంపెనీలకే లాభం జరిగింది. అంటే మీరు ఏదైనా కానీ ప్రజలకు లాభం చేయకుండా చమురు కంపెనీలకు లేకపోతే ఏదైనా భారం పడుతున్నప్పుడు ప్రజలపైకి ట్రాన్స్ఫర్ చేసేటటువంటి సిస్టాలు ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు మమ్మల్ని చీట్ చేస్తున్నాయి, మోసం చేస్తున్నాయి అనేటటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. అంతే. ఇప్పుడు ఒకటి రోజా గారు, ఇప్పుడు శేషు గారు అన్నట్టుగా 1 లీటర్ పెట్రోల్ మీద 14 రూపాయలు, డీజిల్ మీద 42 రూపాయలు, ఎల్పిజి సిలిండర్ మీద 674 రూపాయలు నష్టం వస్తున్నటువంటి దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన సమస్య ఉంది. ఒకటి, ఇప్పుడు ప్రభుత్వాలు వేరు, వ్యక్తులు వేరు, సమాజం వేరు అనేటువంటి కోణంలో ఆలోచిస్తే దీనికి సొల్యూషన్ దొరకదండి. చాలా కాలంగా ఆయిల్ కంపెనీస్ వాటి రిజర్వ్స్ తగ్గిపోయినాయి. పి అనేటువంటిది ట్యాక్స్ కింద పోవచ్చు, ప్రాఫిట్ అనేటువంటిది రిజర్వ్స్ కింద పోవచ్చు, డివిడెండ్ కింద పోవచ్చు, రకరకాల బోనస్ల కింద పోవచ్చు. ఒక పి అనేటువంటిది ఆర్థిక వ్యవస్థలో కంపెనీల్లో ఇన్ని రకాలుగా ఉంటుంది. ఏదైనా ఒక ఆదాయం అనేటువంటిది కంపెనీకి వచ్చినప్పుడు ప్రభుత్వానికి వచ్చినప్పుడు ప్రజలకు వచ్చినట్టు. ప్రభుత్వం అనేటువంటిది వేరే, మోదీ గారు ఒకటి వేరే వ్యక్తి అంతా తినేస్తున్నాడు అనే పద్ధతి లోపల అర్థశాస్త్రం అనేటువంటిది చెప్తుందని చెప్పి నేను అనుకోవడం లేదు. ఎందుకంటే శేష్ గారు ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్ కాబట్టి నేను అంతకంటే ఎక్కువ పోలేను. కాబట్టి ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏంది, కంపెనీల యొక్క నష్టాలని తగ్గించుకునేటువంటి ఒక ప్రయత్నం లోపల పెంచడం అనేటువంటిది తప్పనిసరి పరిస్థితి జరిగింది తప్ప మీరు అన్ని తగ్గించండి అంటే ఎక్కడికి వస్తుంది? గవర్నమెంట్ దివాలా తీస్తుంది. శ్రీలంక అయినట్టయితుంది, ఇంకో దేశం అయినట్టయితుంది. తప్పదు. కొన్ని పరిస్థితుల లోపల కఠిన నిర్ణయాలు తప్పవు. కఠిన నిర్ణయాలు లేకపోతే ఏం జరుగుతుందో మనకు సమాజంలో తెలుసు. మన ఇంట్లో కుటుంబ సభ్యులు, మన పిల్లలు ఏం చేస్తున్నారనే నిర్ణయాలు లేకపోతే మనం ఇవాళ ట్రోల్ అవుతున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో, ఇష్యూస్ ఏవైతుందో మనం గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం అనేటువంటిది, ఇప్పుడు నేనున్నానండి, నాకు 1,50,000 పెన్షన్ వస్తుంది, నాకు ప్రభుత్వం నుంచి ఏ సబ్సిడీ లేదు, సంవత్సరానికి 1,50,000 ఇన్కమ్ ట్యాక్స్ కడతా, నేను కొనేటువంటి వస్తువుల మీద జిఎస్టీ చేస్తా, నేను అఫోర్డబుల్ పే చేసే పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి ఈ డబ్బంతా ఎవరికి ఉపయోగపడుతుందండి? బడుగు వర్గాలకి, సమాజంలో ఉండేటువంటి ఉచిత పథకాల కింద ప్రభుత్వానికి ఉపయోగపడుతున్నట్టు. ఇంకొక ప్రశ్న ఏంటంటే వెంకటరెడ్డి గారు, భారత్ లో కూడా మనకి చమురు నిల్వలు ఉన్నాయి కదా, కేజీ బేసిన్, ఇక్కడ మనం రాజస్థాన్ లో ఇవన్నీ ఉత్పత్తి చేసుకుంటూనే ఉన్నాం కదా, వాటిని ఎందుకు ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇంకా ఎందుకు పెంచట్లేదు? జరుగుతున్నాయి సమస్యలు, ఒకటి లేదని అనడం లేదు. ఇప్పుడు దానికి వస్తే ఏమంటారంటే అంబానీకి ఇచ్చినారు, ఆదానికి ఇచ్చినారు అనేటువంటి పద్ధతి లోపల నేనేమంటున్నా, అంబానీ ఆదాని కాదు, రేవంత్ రెడ్డి గారు
దావోస్ వెళ్ళి 2 సార్లు 3 సార్లు దావోస్కి వెళ్ళి విదేశీ కంపెనీలను విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించే పద్ధతి లోపల తెస్తున్నాడు. అంటే ఏమనాలంటే దానికి అంటే పారిశ్రామిక అభివృద్ధిలో ఆదాని పాత్ర ఉంటుంది, అంబానీ పాత్ర ఉంటుంది, టాటాస్ ఉంటుంది, బిర్లాస్ ఉంటుంది, అమెరికన్ కంపెనీస్ ఉంటుంది, రష్యన్ కంపెనీస్ ఉంటుంది. ఎందుకు రావాలి వాళ్ళు ఇక్కడికి? కాబట్టి వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఇలా పెద్ద గందరగోళం ఏం జరిగింది, ఇలా ఏం జరగలే. చాలా జాగ్రత్తగా మోడీ స్ట్రాటజీస్ నడుస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి మనకు వచ్చేటువంటి దాంట్లో తగ్గించుకోమను. ఇప్పుడు ఆయిల్ ఉంది, పెళ్లిళ్ళు ఉన్నాయి, మరి రంగారెడ్డి జిల్లా ఉంది. రంగారెడ్డి జిల్లాలో ఒక ఫంక్షన్ హాల్ కాస్ట్ ఎంతనో తెలుసా మేడం మీకు? 20 లక్షలు 25 లక్షలు ఫంక్షన్ హాల్ ఉన్నాయి, 15 లక్షలు 10 లక్షలు ఉన్నాయి. దాంట్లో ఒక డిన్నర్ చేస్తే 20 లక్షల ఖర్చు వస్తుంది. మనం ఏమంటున్నాం ఇవాళ? ఎవడు ఎవడు ఈ తినే వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు? అక్రమ డబ్బులు సంపాదించిన వాళ్ళు, అనేక రకాలుగా సంపాదించిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఖర్చులు తగ్గించండి అని అంటున్నాము. ఖర్చులు తగ్గించండి అంటే విదేశీ మార్గ ద్రవ్యం నిల్వలకి దీనికి లింక్ ఉంటుంది. కార్లు, వేల కార్లు ప్రతిరోజు భారతదేశం లోపల రోడ్డు మీదకి వస్తున్నాయి మేడం. ఒకనాడు లేదు, మీకు తెలియదా? కాబట్టి ఇవన్నీ యొక్క ప్రభావం అనేటువంటిది తప్పనిసరిగా విదేశీ మార్గ నిల్వల మీద ప్రభావం ఉంది. మనకి ఇబ్బందులు వచ్చిన అనిశ్చిత, పశ్చిమాసియాలో వచ్చిన అనిశ్చిత యుద్ధ వాతావరణం అనేది కంటిన్యూ అవుతున్నటువంటిది. దాంట్లో మనం ఏ రకంగా ముందుకెళ్లాలనేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఈవీ వెహికల్స్, గ్రీన్ హైడ్రోజన్ ఇవన్నీ కూడా ఆల్టర్నేట్ అని చెప్తా ఉంది కదా కేంద్ర ప్రభుత్వం. మరి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి మనకి భారీగా ఇటు వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు చాలా అవసరం ఉంటుంది. ఇక్కడ మన దేశానికి చాలా తాగునీటికే ఇబ్బందులు ఉన్నప్పుడు మరి ఈ హైడ్రోజన్ ఉత్పత్తి కోసం నీటిని మళ్లించడం అనేది అసలు ఎంతవరకు సాధ్యం? గ్రీన్ హైడ్రోజన్ అనేది రావడానికి ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అప్పటి వరకు మన ముందున్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏంటి? అంటే చేంజెస్ ఇదివరకు లాగా దశాబ్దాలు పట్టవండి. టెక్నాలజీ పెరుగుతోంది. ఎవ్రీ 5 years లో కూడా చేంజ్. ఇదివరకు ఏమంటారు, 30 ఏళ్ళు అయితే కానీ ఒక దాని నుంచి ఒక పొజిషన్ మారచ్చు అనేది. అది మారింది. టెక్నాలజీ మారుతున్న కొద్దీ లేటెస్ట్ అప్డేషన్ వస్తున్నాయి. గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. చాలా మటుకు చేంజెస్ వచ్చినాయి. సో దాని అనుగుణంగా మనం ముందుకెళ్తున్నాం. జిఎస్టీ కూడా చూడండి, 2.5 లక్షల కోట్లు వస్తుంది. అప్పుడు జిఎస్టీలో అసలు కట్టని ఇది అంటే గవర్నమెంట్ కూడా అసలు జిఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావట్లేదు సార్? దానికి ఉన్నటువంటి అడ్డంకి ఏంటి చెప్పండి? అంటే జిఎస్టీ పరంగా గవర్నమెంట్ కి ఇబ్బందులు కొన్ని ఉంటాయి. దాని అనుగుణంగా దాంట్లో నుంచి తీసుకురావట్లేదు. చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి జిఎస్టీ 2.5 లక్షల కోట్లు వస్తుంది. ఇప్పుడు కొన్ని బిజినెస్లు ఉన్నాయండి. ఇప్పటికి కూడా గవర్నమెంట్ కు చిన్న సూచన, ఇప్పటికి కూడా కొన్ని బిజినెస్లు క్యాష్ కే తీసుకుంటున్నాయి. దే ఆర్ టేకింగ్ క్యాష్, జిఎస్టీ పే చేయట్లా, దే ఆర్ మింటింగ్ మనీ. బట్ సామాన్యుడు మామూలు చిన్న బిజినెస్, ఒక షాప్, ఏదైనా ప్రొవిజన్ షాప్ కంపల్సరీగా పే చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా గవర్నమెంట్ కూడా అందరికి స్ట్రీమ్ లైన్ చేస్తే జిఎస్టీ 10 లక్షల కోట్లు వస్తుంది. 10 లక్షల కోట్లు వచ్చినప్పుడు ఇలాంటివన్నీ మనకి ఇబ్బంది లేకుండా ఉంటాయి. స్ట్రాటజిక్ రిజర్వ్స్ కూడా మనకి గవర్నమెంట్ హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ ఇట్లాంటి వాటికి గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ పెంచుతూ స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచుకుంటే ఇట్లాంటి షార్ట్ టర్మ్ లో మనం 2 months అనుకున్నాం, దాన్ని 8 months 6 months చేయండి, చిన్నగా పెంచండి, 8 months చేయండి, 10 months చేయండి. ఆ ఫ్యూచర్ ఇట్లాంటి మనం ఎట్లాగో ఫజల్ ఫ్యూయల్ నుంచి బయటికి రావాలి, ఈవీకి అనుకుంటున్నాం, ఈవీ నుంచి గ్రీన్ ఎనర్జీ. అది ఇట్ టేక్స్ ఎ లాంగర్ టైం. దాని అనుగుణంగా చేయాలి. కాబట్టి గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ బాగానే చేస్తోంది. కానీ త్వరగా, ఎందుకంటే ఇంకా ఎక్కువ ఎఫ్ఐఎస్ బయటకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? వాళ్ళ కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించాలి, లేకపోతే వాళ్ళు అడిగి కొంచెం చేయాలి. ఎందుకంటే వరదలా పొంగుతుంది వాళ్ళ డబ్బులు వచ్చినప్పుడు. మన ఇన్వెస్టర్స్ కూడా సుఖంగా ఉంటారు, ట్యాక్స్ కూడా ఎక్కువ కట్టే ఛాన్స్. మనం ఏది చాలా ట్యాక్స్ అంటే వాళ్ళు ఏమో బయటకు వెళ్ళిపోతున్నారు, అమౌంట్ వెళ్ళిపోతుంది, లక్షల కోట్లు వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ వెనక్కి రావాలంటే 2019 లో కార్పొరేట్ రిడక్షన్ 30% ఉన్నది 22% చేసాం. సో అట్లానే కొంచెం అట్లాంటిది ఏదైనా చేస్తే, ఇట్లాంటి కొన్ని చేస్తే. చరణ్ గారు, ఇప్పుడు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఇప్పటికీ కూడా రాజకీయాలు చేయడం మానండి దయచేసి. రాజకీయంగా కాకుండా దీన్ని దేశం కోసం ప్రత్యామ్నాయాలు సూచించేటువంటి మార్గాలు అన్వేషించండి. మేము రాజకీయం చేస్తాం, భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తాం. భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంట. తక్కువ మంది ప్రజలు ఎక్కువ సంపాదిస్తే మంచిదా, ఎక్కువ మంది ప్రజలు తక్కువ సంపాదిస్తే మంచిదా? 1000 మంది 100 రూపాయలు సంపాదించి కాదు, 100 మంది 1000 రూపాయలు సంపాదిస్తే భారతదేశం డెవలప్మెంట్ అయినట్టు. ఇంకొక 20 కోట్ల మంది పెడితే భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవతరిస్తుంది. మీరు 4వ 20 లేదు మేడం, ప్రపంచంలో మన ఆర్థిక వ్యవస్థ 21వ స్థానంలో ఉంది. దాన్ని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మీరు ప్రచారం చేసుకుంటే ఎట్లయితే తక్కువ. ఆగండి సార్, ఆగండి. మీరు శేష్ గారు కాదు, ఎవరు చెప్పేది కాదు, మీరు దయచేసి అర్థం చేయాలి. సార్ ఆపాలి, జగన్ బాబు వెంకరెడ్డి గారు ఆపాలి ప్లీజ్.
ప్రొఫెసర్ గారు మీరు మాట్లాడితే నేను మాట్లాడలేదు. ఆగండి సార్, ఆగాల. మేము ఎక్కువ మంది ఉండి భారతదేశంలో తక్కువ సంపాదిస్తే మా ప్రపంచంలో 4 ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నా ఎక్కువ సంపాదాలి కదా. 100 మంది 1000 రూపాయలు సంపాదిస్తే 1000 మంది 100 రూపాయలు సంపాదిస్తే మంచిదా, 100 మంది 1000 రూపాయలు సంపాదిస్తే మంచిదా? భారతదేశంలో 1000 మంది 100 రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు, 100 మంది 1000 రూపాయలు సంపాదిస్తలే. అప్పుడు భారతదేశం నిజమైనటువంటి ఫిగర్ 21 స్థానం మనది. అదే కాకుండా 88% అదే చెప్తా ఉన్నా. వారు ఇలా వెంకటరెడ్డి గారు మాట్లాడే చెప్తాను అదే మేడం, అదే చెప్తా ఉన్నా. ఇంకోటి మెట్రో, మీరు ప్రత్యామ్నాయ మార్గం ఏంది మెట్రో. మేము మెట్రో విషయంలో హైదరాబాద్ మెట్రో ఒకనాడు భారతదేశం 2వ స్థానం, ఈరోజు 9వ స్థానం దిగజారింది. విజయవాడ